వచ్చేసి 3 ఎకరాల 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. అయితే రైతు చూడండి ఒకసారి ట్రాజెంట్ అనే మందుని 5 సార్లు స్ప్రే చేయడం అయితే జరిగింది. అంటే వరుసగా స్ప్రే చేశారన్నా లేకపోతే మధ్యలో ఒకసారి సఫారీ, ఒకసారి మెంటోర్, ఒకసారి ఆర్బిటర్ డిఫెండర్, ఇది మధ్యలో ఒకసారి అట్లా అంటే ఒకసారి ఖచ్చితంగా కొట్టినా సార్ దీన్ని. 10 రోజులకు ఒకసారి మాదిరిగా 5 సార్లు స్ప్రే చేశాడు రైతు దీన్ని. అయితే దీంట్లో కాంబినేషన్ ఏమైనా స్ప్రే చేశారు? ఏం లేదు సార్, సింగిల్ గానే స్ప్రే చేశారు. సింగిల్ గానే స్ప్రే చేసుకుంటూ వచ్చారు. అయితే సింగిల్ గానే స్ప్రే చేసుకుంటూ వచ్చిన దానికైతే మీకు నల్లి త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోయినాయి. అయితే ట్రాజెంట్ మీరు 5 సార్లు స్ప్రే చేశారంటే మాక్సిమం అప్పటి నుంచి ఇది స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి స్ప్రే చేసుకుంటూనే ఉన్నారు. డెమో కూడా అప్పుడు మనకి డెమో ఇచ్చింది కూడా ఇదే ఫార్మర్ కి. మనం ట్రాజెంటా తీసుకొచ్చే దాని ముందు డెమో స్ప్రే చేయించాం ఈ రైతు ద్వారానే. డెమో స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ నచ్చే తర్వాత రైతు కంటిన్యూగా ఇప్పటికి 5 సార్లు స్ప్రే చేశాడు. అంటే 10 రోజుల వ్యవధిలోన ఒకసారి ఇది స్ప్రే చేయడం, మధ్యలో ఒకసారి సఫారీ స్ప్రే చేయడం, మళ్ళీ ట్రాజెంటా స్ప్రే చేయడం, తర్వాత అలెక్సా 5 స్ప్రే చేయడం, మళ్ళీ ట్రాజెంటా స్ప్రే చేయడం, ఈ విధంగా కంటిన్యూషన్గా వాడుకుంటూ వచ్చాడు. అయితే ఈ కాప్ అనేది మీకు మేజర్గా ఈ మందు స్ప్రే చేసిన తర్వాతనే కాప్ సెట్ అవ్వడం, లేకపోతే ఇది స్ప్రే చేయకముందే ఉండేనా ఈ కాపు? లేదుగా. ఇప్పుడు మీకు మాక్సిమం 5 సార్లు అంటే 10 రోజులు వ్యవధి అంటే దగ్గర 50 రోజులు కావస్తుంది ఇప్పుడు, అంతేనా? 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ వస్తాయి. అప్పటికి గాను మనకి పైన కాప్ అనేది ఈ విధంగా సెట్ అయింది. ఒకసారి చూడండి, మనకి ఇది చూసుకుంటే కూడా మనకు డబ్బీ బ్యాడిగ రకం. ఒకసారి కాపు చూడండి, చూపిన కాపు చూడండి ఒక్కసారి ఎంత ఎక్సలెంట్గా సెట్ అయిందో చూడండి. ఈ ఓపీ వెరైటీలోనే ఇంత మంచి కాపు తీసుకోవడం అనేది అంత ఆషామాషి విషయం కాదండి. అయితే ఇవి మనకు రైతు మీకు ఈ మందులు స్ప్రే చేయడం ద్వారా అంటారన్నా ఒకసారి అన్న, మీకు ఈ సఫారీ ఎట్లా పనిచేసింది? సఫారీ పూతకు వస్తుంది సార్. సఫారీ బాగా పనిచేసింది. ఓకే, మెంటోర్ బాగానే పనిచేసింది సార్. ఓకే, మెంటోర్ కూడా బాగా కాప్ సెట్టింగ్ అయింది. బాగా కాప్ సెట్టింగ్ అయితే ఉంది. ఓకే, ఇది ఆర్బిటర్, ఇది ట్రాజెంటా ముందు మెంటోర్ బాగా ఒక రకంగా కాప్ సెట్ చేసింది కింది కాపు. ఓకే, తర్వాత సఫారీ వేసుకున్న తర్వాత డెమో కొట్టించిండ్రి. ఆ డెమో కొట్టించిన తర్వాత అది బాగా సెట్టింగ్ అయింది ఒక 6 సార్లు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన వచ్చిన రోజేమో తెచ్చుకొని పోయి కొట్టినారు. మిగతా దాన్ని కొట్టినారు. అది కొట్టిన తర్వాత మళ్ళీ అలెక్సా 5 చేసిన. అలెక్సా 5G. ఈ అలెక్సా 5G పనితనం ఏమైందంటారు? అది ఎర్రనల్లి తగ్గిస్తుంది సార్. ఎర్రనల్లి గ్రోత్ బాగా వస్తుంది. ఇది కూడా మనకి ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, గ్రోత్ బాగా వస్తుంది. ఏమైనా కాంబినేషన్ దీంట్లో వేసారా అలెక్సా 5G? దాంట్లోకి ఇవి ఏంటి సింగిల్ సార్ నేను కొట్టేది, మొత్తం సింగిలే, ఏవి కాంబినేషన్ లేకుండా సింగిల్ గానే కొట్టుకుంటూ వచ్చారు. ఓకే, ఈ అలెక్సా 5G పనితనం కూడా బాగుందంటారు? బాగుంది. తర్వాత మళ్ళీ డిఫెండర్ ఆర్బిటర్ ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి? డిఫెండర్ ఆర్బిటర్ కింది కాపు కాసిన తర్వాత కొంచెం నిలబడిండే. ఓకే, నిలబడినప్పుడు దానికి కొంచెం గ్రోత్ బాగా వస్తుంది కదా సార్. అప్పుడు ఆర్బిటర్ డిఫెండర్ వేసుకొని డిఫెండర్ ఆర్బిటర్ వేసినారు. ఓకే, అయితే ఇది పట్టుకున్నాం ఒకసారి. డిఫెండర్ ఆర్బిటర్ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు అయింటుందన్నా కొట్టి? ఇది డిఫెండర్ ఆర్బిటర్ వచ్చేసి ఒక 20 రోజులు అయింది సార్. 20 రోజులు అయిందా? ఇప్పుడు ఆ లాకల్లా ఆర్బిటర్ డిఫెండర్ కి వచ్చింది సార్. ఈ పైన వచ్చిన లాకల్లా ఈ కొత్తగా వచ్చింది. కొత్తగా మళ్ళీ పైన స్టెప్ గ్రోత్ వస్తూ ఉంది, పూత వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ గమనించండి, ఈ విధంగా వస్తూ ఉంది. అయితే ఈ మందులు కంటిన్యూగా వాడుకుంటూ వచ్చిన దానికైతే నీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా